ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మేము మీ ముందరికి ఇంకో ఛాలెంజ్ తో అయితే వచ్చేసాం. అదేంటో తెలుసా? పిజ్జా ఛాలెంజ్. అంటే చాలా మంది పోయిన వీడియోలో కామెంట్ చేశారు పానీపూరి ఛాలెంజ్ ఏంటి అని చెప్పి. సెకండ్ ప్లేస్ లో కామెంట్ చేసినది ఎక్కువ ఏంటంటే బిర్యానీ ఛాలెంజ్. పానీపూరి ఛాలెంజ్ చేద్దామంటే నాకు గొంతు దొబ్బింది అనమాట, జలుబు చేసింది. అందుకోసమే పానీపూరి ఛాలెంజ్ చేస్తే మళ్ళా ఆ పులుసు తింటే ఈ పులుసు కారిపోతుందని చెప్పి చేయలేదు. సో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మీకోసం పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తాము. ఎందుకంటే ముందే చాలా ఎఫెక్ట్ అయిందనమాట. సో మళ్ళీ ముందుకు ఇంకా ఎక్కువ అవుతుందేమో అని చెప్పి అది చేయలేదు. ఇంకా బిర్యానీ ఛాలెంజ్ అంటే యాక్చువల్లీ మేము సాటర్డే నైట్ చేస్తున్నాం కదా, సాటర్డే చికెన్ తినము. సో అందుకని బిర్యానీ ఛాలెంజ్ కూడా క్యాన్సిల్ చేసాము. నెక్స్ట్ ఈ 2 వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అవి కాకుండా ఇంకా ఏ ఛాలెంజ్ కావాలో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతలోపు వేడిగా ఉంది, పిజ్జా చల్లగా అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దామా? మరి చెప్తాం ఫ్రెండ్స్. 1 minute. మమ్మీ నీ ఒక అందమైన గొంతుతో నా కోసం ఒక పాట పాడవా? ఇప్పుడు వద్దులేవే, మళ్ళీ పాడతాను. పర్వాలేదు పాడు మమ్మీ, పాపం సబ్స్క్రైబర్స్ కూడా చూస్తూ ఉంటారు. వద్దులేవే, పిజ్జా తిందాం, చల్లగా అయిపోతుంది. సరేలే అయితే మరి కూర్చొని గొంతు సరి చేసుకుని పాడతాలేండి. ఫైనల్లీ మేము ఛాలెంజ్ కి అయితే రెడీ అయిపోయాం. ఒక మంచి గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలి. ఏంటంటే శిష్ట చెప్తుంది, మన ఛానల్ 4M సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి, అలాగే మన వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే 4M అనేది చాలా ఈజీ అయితే కాదు. ఎంతో స్ట్రగుల్ చేస్తే, ఎంతో కష్టపడితే ఇటు వరకు తీసుకొచ్చారు. అలాగే మీరు మమ్మల్ని సపోర్ట్ చేశారు కూడా ఎంత మంచిగా. ఈ సపోర్ట్ ఇలాగే ముందుకు ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ శిష్రా వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ మా అందరి తరపు నుంచి. అలాగే ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ మన బక్కాయమ్మ విన్ అయింది కదా. ఆ బక్కాయమ్మకి ఇక్కడ బక్కాయమ్మ కాదు, బక్కాయమ్మని నా పవర్ ఏంటో చూపించిన లాస్ట్. ఓకేలే, తనకి ఏం కావాలి గిఫ్ట్ అని అడిగితే తను చాక్లెట్ అడిగింది, డైరీ మిల్క్. ఏంటి చీప్ చాక్లెట్ అని మీరు అనుకోవచ్చు, పిల్లలకి అలాంటివే కదా ఇష్టం. సో ఎక్కువ తినదు కానీ డైరీ మిల్క్ అడిగింది అనమాట. సో మనం కూడా కాదనకూడదు కదా. సార్ 100 రూపీస్ ఇచ్చేసేయండి ఛాయాకి. ఓకే కాదు, ఇవ్వాల్సిందే మన వ్యూవర్స్ ముందర. సో మొత్తానికైతే ఛాంపియన్ విన్ అయింది, 100 రూపీస్ తీసుకుంటుంది. ఈ పిజ్జా ఛాలెంజ్ లో కూడా మనమే విన్. రాసి పెట్టుకోండి. మామూలుగా లేదు, లాస్ట్ టైం భలే పవర్ చూపించింది ఫ్రెండ్స్. అది మా ఇద్దరు అయిపోయినా కూడా ఇంకా 3 బనానాలు అయిపోలేదు. సరేలే, ఇప్పుడు కూడా శిష్రా చిన్నపిల్ల కాబట్టి మా ఇద్దరికి పోటీ. అంటే మేము మొత్తం హోల్ పిజ్జా ఛాలెంజ్, శిష్రాకి అయితే ఒక 3 పీసులు, ఎందుకంటే చిన్నపిల్ల కదా. సో శిష్రా మేము ఈ ఫుల్ తినేసరికి శిష్రా 3 పీసులు తినేసింది అనుకోండి, తనే విన్నరు. ఒకవేళ తినలేదు అనుకోండి, ఓడిపోయినట్లే. మరి ఎట్లా గెలుస్తావా ఓడతావా? అబ్బో చాలా పవర్ఫుల్ గా చెప్తుంది. సో అది మరి లేట్ ఎందుకు, తిందామా? ఇదిగో ఛాయాకి 100 రూపీస్. రండి సార్, ఇవ్వండి. కంగ్రాచులేషన్స్ ఇచ్చాం. చూడండి, మళ్ళీ మోసం ఏం చేయలేదు ఛాయాని. ఎంజాయ్ పండుగ, సరేనా? ఈ రోజు ఎటు తిరిగి విద్యార్థికి సపోర్ట్ చేయండి రా, విద్యార్థికి సపోర్ట్ చెయ్యండి. గెలిచల్లా మా విద్యార్థి కానీ ఏందో మీరైతే కదా ఎప్పుడు సరే సపోర్ట్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఇంక మరి స్టార్ట్ చేద్దామా? సో ఫైనల్లీ ఛాలెంజ్ కి రెడీ అయిపోయాం. ఎమ్మి చూస్తాంటే నోట్లో నీళ్ళు ఉడతాయి. అయ్యో ఫ్రెండ్స్, నేను ఒక విషయం మర్చిపోయా. శిష్ట ఏంటి బలి ముక్కుతా నువ్వు? ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఎవరు ప్రయోగాల్లో వాళ్ళు ఉన్నారు కదా. సరే ప్రయోగాలు కదా, ప్రయత్నాల్లో. నేను ఒక విషయం మర్చిపోయా. మమ్మీ తన అందమైన గొంతుతో ఒక పాట పాడతా అని చెప్పింది కానీ పాడలేదు. పాడాల్సిందే మమ్మీ ఇప్పుడు నువ్వు. తప్పదా? సరేలే. సరే గైస్, పాడుతున్నాను, భయపడద్దండి సరేనా? నచ్చినా నచ్చకోకుండా లైక్ చేయాల్సిందే. రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే, రోజావే చిన్ని రోజావే.
రాగాలే నువ్వే రోజావే లలలా 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 రోజావే మమ్మీ ఆపు ఇంకెప్పుడు ఇన్ని పాట పాడమని మాత్రం అడగకూడదు. అయినా ఏంటి ప్రచారి రోజా రే అని ఎవరికైనా చూపించండి రా. సరేలే ఏదో బాగుందా బాగాలేదు ఇప్పుడు బాగుంది కానీ ఒకసారి నేను అడగదు నేను పాడమని. వీళ్ళు పాడమంటారు వీళ్ళు వద్దంటారు. సర్లే స్టార్ట్ చేద్దాం పట్టండి. 3, 2, 1 స్టార్ట్ గో. నాకేందో ప్లస్ తినేటప్పుడే నవ్వు వస్తుంది. నవ్వు కాదు వీళ్ళు చెప్తే కనుక కాన్సన్ట్రేషన్ తింటారు. నాతో కావడం లేదు. నేను ఆస్వాదిస్తానే తింటా ఫ్రెండ్స్ ఈరోజు. అంటే మమ్మీ బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా అలాంటి ఫుడ్లో ఉంటే కదా రండి ఛాలెంజ్ పెట్టుకున్నాం. మన సబ్స్క్రైబర్లతో ఛాలెంజ్ బాగుంటుంది. ఏం మౌనవ్రతం పట్టిస్తుంది మాట్లాడండి. అసలు భాష అయిపోయింది. మధ్య దొరి పడక లాగుతారు. Choices are one completed. ఈశ్వరుడు గెలిచేసిన ఛాయిసెస్ లకే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు విన్నట్టు. దీనివల్ల యాదవ్ వాళ్ళు బిర్యానీ ఛాలెంజ్ ఉంది కదా. మీ బిర్యానీ తలాకి ఏదో చూపిస్తా. నేను చూపిస్తా. ఏంటి చూపిస్తా? బిర్యానీ చూడండి. బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేనే కల్పిస్తా. మొత్తం పిజ్జా చాలా బాగుంది ఫ్రెండ్స్. నువ్వు అంతే నువ్వు మాట్లే తినాలి శిష్యు. కాన్సన్ట్రేషన్ చెయ్యి. హాఫ్ అయినా ఇచ్చినది చిన్న బిడ్డ అని లేకుండా నువ్వు చేసుకుంటూ వేస్తే నాకేమైనా హెల్ప్ చేయొచ్చా డాడీ? వద్దా? ఎవరికి ఎవరు తినాల్సింది. ఇట్లాంటి ఆస్వాదిస్తూ తింటే దాని టేస్ట్ వేరు. అట్లా గబగబా ఇంకా పోయింది ఫ్రెండ్స్. మరి టూ మచ్గా తింటుంది. రెండు పీస్ గర్వంగా చెప్తాంది. రెట్టిపోతున్న శిశిర అంతర్చిత్రంలో ఆమె ఫోటో, ముఖ చిత్రంలో పిజ్జా, ముక్కులో కాడుతున్న చీముటి. లేదా సోకే జోకు అంటాం కానీ తినేది కూడా ఒక కళ. ఎస్ అబ్దుల్. Wow, 50% of the completed. Srividya. Wow, you are also 50% complete. వీడియో కోసమే ఉండేది. చాయా? నేను మా ఇంట్లో అంతా స్టోరీ ఫ్రెండ్స్ కానీ వీడియో కోసమే ఫాస్ట్ గా చాలా ఛాయ్ టీ పెట్టి 2 గంటలు లేదు. లేదా తినను తింటూనే ఉంటుంది. అంటే ప్లేట్ ముందు నుంచి
3 ఇడ్లీని 3 గంటలు తింటుంది చాయ్ టీవీ ఆన్ చేస్తే. వావ్ శ్రీ ఎస్ సుశీరాకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుశీరా స్పీడప్ స్పీడప్ సుశీరా స్పీడప్ నీకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్క ఇంకా 2 ఉన్నాయి. నువ్వు స్పీడ్ నమ్మలాలి నమ్మలాలి. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భీముని రేపు తలుచుకోవాల్సింది కదా, భీముడే కట్టుకునేది. స్పీడప్. సుశీరా సెకండ్ ప్లేస్ సిద్ధంగా ఉన్నాం. స్పీడ్ అది పని అయిపోయింది. పని అయిపోయింది. ఈరోజు శ్రీవిద్య సెకండ్ ప్లేస్ దగ్గరలో ఉంది. ఫినిష్ ఇచ్చిన పిల్లినా నోట్లో ఉంది మా. స్పీడప్ స్పీడప్. విజయం అమ్మ సైడ్ ఉండాలా? నీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారమ్మా శిష్ట గెలిచాలని. తగ్గదులే. తింటాను నాకే మధ్యలో నువ్వు ఒకటి. మనం తిన్నావు. స్పీడప్ సుశీరా స్పీడప్. స్పీడప్ మా స్పీడప్. సగం పెట్టుకుంటే బాగా పిచ్చి అంటే అయ్యో విజయ ఆంక్షలకు దగ్గరలో ఉన్న ఛాయ ఓరాహోరీగా కొనసాగుతున్న ఛాయ శిశిర. శిశిర స్పీడప్ స్పీడప్. మేము మళ్ళీ తింటామా. సరిగారు తింటానే. ప్రతి స్పీడ్ ప్రతి స్పీడ్. ఛాయ మంచి ఫుడ్ కూర తీసుకుంటాను. Both are same. మొత్తం మింగాలి మొత్తం మింగు మొత్తం మింగు. రోడ్లు కంప్లీట్ కావాలి. ఎంటీ మౌత్ ఉండాలి. నేను ఫిట్ అయిపోతే ఎందుకంటే ఊరికి పొట్ట పెరిగిపోతుంది. గెలిచేదే ఉండదు. అందుకే ఊరికి రెండు తినకముందనే చేసింటే మీరు. నీ నోట్లో ఉంది. నేను అప్పు నుంచి నీకు చెప్పిన మింగు శిష్ట తొందరగా అని చెప్పి అయినా శిశిరాన్ని విన్నారు. సంబంధం ఏమో నేను ఆపే 2 సెకండ్స్ ముందే పెట్టేసుకున్నా ఓన్లోకి. సర్లే ఫ్రెండ్స్, వీడియో అంతా మీరే మొత్తం చూసినారు కదా. గిఫ్ట్ అయితే చెప్పాను కదా, ఎవరైతే గెలిచారో వాళ్ళకి డ్రెస్ అని చెప్పి నేనైతే నా డ్రెస్ లేదు. వీళ్ళిద్దరిలో అదే వాళ్ళని అడుగు. ఫ్రెండ్స్ ఎవరు గెలిచినారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అని చెప్పి. మోస్ట్ మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ డాడీ ఉండు. మన ముగ్గురు వద్దు. డాడీ నువ్వు చెప్పు. డాడీ ఎవరు ఇద్దరు ఒకేసారి అయితే కంప్లీట్ చేశారు. అట్లే నోట్లో ఉన్న దాంట్లో ముందు శిశిర ఛాయ్ కంప్లీట్ చేసింది, తర్వాత శిశిర. అంటే ఇప్పుడు విన్నర్ ఎవరు? నేనే కదా. ఎస్
సబ్స్క్రైబర్స్ రివర్స్ తెలియజేస్తారు. ఇది సస్పెన్స్. సర్లే ఇంతకు వీడియో ఎట్లుందో అడుగు వాళ్ళకి కామెంట్ పెట్టమని. బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో ఇదండి. నెక్స్ట్ వీడియో ఏ వీడియో కావాలి ఏంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మూడోసారి ముచ్చటగా నేనే గెలుస్తా చెప్తూనే ఉన్నాను. ఆ మూడోసారి కూడా ముచ్చటగా నేనే గెలుస్తా. ఎట్లా నీ 2 గెలిచింది కదా, నాది నోట్లో మళ్ళీ నోట్లో నీకంటే 2 సెకండ్ ముందు నేనే పెట్టుకున్నా. కానీ ఎవరు మింగేసినారా అనేది ఇంపార్టెంట్ అమ్మా. వీళ్ళు మామూలు హాఫ్ కెమెరా ఇట్లనే, ఇదే వీళ్ళు ఒరిజినాలిటీ హాఫ్ కెమెరా ఇట్లనే ఉంటారు ఇద్దరు. డిష్యూమ్ 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 అని చెప్పి వాళ్ళతో ఏం లేదు. ఇది నాది ఇది నాతో కాదు. అసలు ఏందో నేను ఓడిపోతానని తెలిసి సగానికి నిలిపింది. ఏదో తింటాను గెలుస్తానని చెప్పి కానీ ఛాయ ఆత్రపడింది అనమాట. తనే ఐ మీన్ అంటే ఆ పాప ఫాస్ట్గా తినడం వల్ల నేను ఫిట్ అయిపోయినా ఇంకా ఎట్లా గెలిచింది కదా అని. సరేనా, అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకే, ఇంకేంటి? Until then, next vlog to వస్తాం. Until then, see you. Bye bye. Goodbye friends. కామెడీ ఊరికనే ఫ్రెండ్స్ కామెడీ. ఓకే మరి బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్ చెప్పు నువ్వు ఎప్పుడు చెప్తావు ఆ విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, విష్ టు ఆల్. ఏదో చెప్పింది రే బాబు. సరే, థ్యాంక్ యూ సో మచ్.